నకిలీ సిబిఐ అధికారిగా చెలామణి అయిన శ్రీనివాస్తో తాను ఎలాంటి లావాదేవీలు జరపలేదని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. సిబిఐ తనను 20 నిమిషాల పాటు మాత్రమే ప్రశ్నించిందని, కులం పేరుతో శ్రీనివాస్ తనను పరిచయమయ్యాడని మంత్రి తెలిపారు. ధర్మేందర్ అనే వ్యక్తి ద్వారా శ్రీనివాస్ పరిచయమయ్యాడని, పెళ్లి కోసం అప్పు అడిగితే తన బావ ద్వారా 15 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చానని, ఇక అది ఇప్పటికీ అలాగే ఉందని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. బాల దాటడం అదే ఉంది. 2 సంవత్సరాలు పరిచయం రవిబాబు గారు అతను ఒక 1 year నుంచి చూడంగా 2-3 సార్లు అడిగినట్టు మా చుట్టాల పెళ్లికి ఏమైనా సాయం వాళ్ళు మా భావన స్టేట్మెంట్ అది ఇచ్చారు. 6 నెలల నుంచి 1 year నుంచి అడుగుతున్నాను ఇయ్యలేక నేను మీకు ఉచితంగా ఇవ్వకుని నాకు హైదరాబాద్ తెలియదు కాబట్టి ఏమైనా క్రెడిట్ ఇప్పియమని చెప్పి తను అడగడం జరిగింది. మా బావ 15 లక్షల రూపాయలు క్రెడిట్ ఇచ్చిన క్రెడిట్ యాక్టివ్ ఆయన పేరు ఉన్నది. అది వాళ్ళ క్రాస్ చెక్ లో అదే వెళ్ళింది. ఆయన అడితే అదే చెప్పారు, వీళ్ళతో బాల దాటడం అదే ఉంది. అతను క్రెడిట్ తెచ్చుకున్నాడు, ఇంకా కట్టలేదు. అది కూడా మనకు క్లియర్ అదే స్టేట్మెంట్. మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయకండి, చట్టపరంగా తీసుకుని అనుమతులు తీసుకొని పరిశీలించుకోండి. మీరు అనుమతులు తీసుకున్న తర్వాత ఎవరు కొలగొట్టినా ఇట్ విల్ బి పనిష్బుల్. చట్టం సీరియస్గా ఉంటుంది.